అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం చవితి ఉత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుండి సెప్టెంబర్ 4 వరకు 9 రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. నవరాత్రుల్లో భాగంగా స్వామికి గరిక పూజ, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకాలు, గణపతి హోమం, పుణ్యాహవచనం జరుపుతారు. చవితి ఉత్సవ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ అధికారులు పూర్తి చేశారని ఈవో అల్లు దుర్గా భవాని చెప్పారు. శ్రీ స్వామివారికి లక్ష దూర్వార్చన అలాగే వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించబడతాయి. తదుపరి 10 గంటల నుంచి మండపంలో మనకి స్వామి గణపతి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ దేవస్థానం వారికి చక్కని దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉదయం 3:45 నుంచి శ్రీ స్వామివారి అభిషేకంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. శ్రీ స్వామివారికి లక్ష దూర్వార్చన అలాగే వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించబడతాయి. తదుపరి 10 గంటల నుంచి మండపంలో మనకి స్వామివారికి వినాయక చవితి పూజ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేక దర్శనంతో పాటుగా ఉచిత దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి తగినటువంటి క్యూ లైన్లని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డిఎస్పీ గారి సూచనల మేరకు ఈ క్యూ లైన్లను మరొక 2 లైన్లు కూడా పెంచడం జరిగింది. గణపతి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ దేవస్థానం వారికి చక్కని దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉదయం అక్రమ ఓట్ల గురించి కాంగ్రెస్ నేతలు